హలో రావణ బ్రహ్మావస్త్రం గట్టిగా కరత్వాన్ని చేయగలని కోరుతున్నాము. గట్టిగా కరత్వాన్ని చేయగలమా शिवशंकर महाराज जी
మీ యొక్క పూర్వస్థితి మీ యొక్క పట్టణము అంతా కూడా ఈ సమస్తానికి ఒకసారి తెలుపవలేను మహారాజా. ఆ యొక్క బ్రహ్మలకే బ్రహ్మండను, ఆ యొక్క సురులకే సురుండను, ఈ యొక్క నరులకే నరుండను, అసహాయ సహాయ సమాన బహుండను, హరవీర భయంకరుడను, తేజో విలాసుడను, దక్షరాజి పాలకుడను, రమణాసురుడ రామంత్రి వార. జయహో రామణ రాజేంద్ర. మహారాజా ఇంకా నువ్వు ఏమైనా తెలుపగలరా అయ్యా? అయ్యా ఇప్పుడు మీరు ఎక్కడికో బయలుదేరి ఉన్నారు కదా? మిథిలా నగరంలో జన్మనీటిలో సీతా స్వయంవరం కాబోతున్నదాట. అయ్యా మనకు ఏమైనా శోభత్రిక వచ్చి ఉన్నా? నాకు కూడా ఆ విషయం పక్క రాజు తెలియజేసి ఉన్నాడు, పక్క మంత్రి రాజు తెలియజేసి ఉన్నాడు, కానీ మనకు ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరం రాలేదయ్యా. మనకు ఆహ్వానం లేదు. మంత్రి వారా అయ్యా, జనక మహారాజు ఇంత గర్వమా ఖండ కావరమా? ఒకసారి పత్రికలను చెక్ చేస్తాం మళ్ళీ నువ్వు నన్ను అంటావు. అయ్యా మనకు ఇందులోనైతే ఏ పత్రిక రాలే. సరే ఇట్లా చూద్దాం ఆన్లైన్లో అన్న వాట్సాప్లో అన్న పెట్టి ఉన్నాడా మరి? అయ్యా వాట్సాప్లో పెట్టలే, ట్విట్టర్లో పెట్టలే, ఇన్స్టాగ్రామ్లో పెట్టలే. అసలు గట్టిగా మాట్లాడితే జనక మహారాజు మన నెంబర్ బ్లాక్ చేస్తాడు. మంత్రి వారా అయ్యా జనక మహారాజుకు ఇంత గర్వమా ఖండ కావరమా? నాకే శుభపత్రిక పంపగా ఉన్నాడే. మంత్రి వారా అయ్యా శుభపత్రిక పంపకపోయినా పర్వాలేదు, మనం ఇప్పుడే. మహారాజా నేను నీ ఉప్పు తిన్నవాడను, మనకు ఆహ్వానం అందరిదే, మనం వెళ్ళవాదయ్యా. మనకి ఏదన్నా అక్కడ జరగరాని అవమానం ఏమైనా జరిగిందనుకో నువ్వు ఇప్పుడే మనము నిరాపురం పోవాలను గుర్రం అత్తయ్య మహారాజా ముసుకున్న కనుక అక్కడ అవమానం జరిగిందనుకో నా పెళ్ళానికి చెప్పకుండా కథ నేను తీసిపోయే. మంత్రి వారా గుర్రం చింతే అధిక పచ్చమ్మ వాళ్ళదు. అయినను మీరు అనే విధంగా గుర్రాలను వెనువెంటనే సిద్ధం చేస్తాయ్యా. ఒక 2 గుర్రాలు కావాలి. అట్లా పట్టుకట్టడానికి ఇవ్వలేరు, ఏం కదా రావాలి. నువ్వు ఏ కదా నేనేమన్నా అదిలిచ్చేది నా నువ్వు కదిలిచ్చేది నీ ఏమైనా పోసుకొని పోయేదన్నా ఆల్రెడీ ఎడ్డు కొట్టిన ఎడ్లేనా అయిపోయింది కదా. గుర్రము అపశకరం జరిగి ఉన్నదయ్యా. అపశకరం జరిగి ఉన్నది. గుర్రాలు తోకలు మొత్తం అడిపెట్టి కాళ్ళు మీదికి తలకా కిందికి వేసి నాలుకలు కలిసి మంత్రి వారా. అయ్యా అసలు వాస్తవానికి మా రాజు మంచోడు. గుడ్డిలు కొనగలరా బట్టెడు చేయగలను ఇచ్చి నాకు పైసలు ఇస్తే నేను వేరే ఖజానాలో వేరే ఖర్చు పెట్టి అయ్యిటికేమో సున్నము కంకరాలు కలిపి పెట్టిన. అవి ఏమో ఎన్నడు చూడని ముఖానికి కేసు కళ్ళతావుడు అన్నట్టు తుక్కు పుట్టినాయి. ఆయనకి ఇప్పుడు ఎరిగి సచ్చాయి. అయ్యా మనం వెనక మరిపోదాం. అట్లయితే మంత్రి వారా అపజగనము మళ్ళీ అపజగనం జరిగి ఉన్నది. వాస్తవానికి మహారాజా అలా ఎలా జరిగింది? మీరు నాకు ఖజానా నుంచి ఒక చెక్ రాసి ఇచ్చారు. దాన్ని నేను బ్యాంకులు వేసుకున్నా, కానీ నేను వేరే వాడుకున్నట్టు ఎక్కువ రాజు ఇప్పుడు నాకు కోసి కారం పెడతాడు. ఏంటిది వీటికి ఏంటిది? ఒడ్డు మీద ఉన్న గడ్డి ఉంటది కదా, గడ్డి మందు కొట్టిన గడ్డి తీసుకొచ్చేసిన ఇది ముంగట. ఇప్పుడు పురుగు కొట్టి సచ్చినాయి.
అటులైతే మంత్రి అయ్యా, అప్పుడు నేను వెళ్ళిపోదామా? వేగంగా మనం మిథిలా నగరాన్ని చేరి ఉన్నామయ్యా. ఈ మిథిలా నగరం ఒకసారి నేను ఈ గుర్రాలను అక్కడ కట్టేసి వస్తాయా తుమ్మల కిందికి వారి నీడకు ఇంతేనా చేంజ్ అవుతారు మీరు వారి ఈ యొక్క మిథిలాధీశుని వహించిన వైద్యురములు అంచెంపులు మణిమాణిక్యములు సువర్ణ సాధుత నిర్మాణము ఏమని వర్ణింతును సీత. అయ్యా అందముగా ఉన్నదయ్యా సీతాదేవి నమస్కారము. మహారాజా ఈ మిథిలా నగరము మన నగరం కంటే అందంగా ఉన్నది కదయ్యా. ఏం అందంగా ఉన్నది. ఆ శివధనస్సును మీరు విరవాలి, ఈ రాజ్యము మన మద్దం కావాలి, లేకపోతే నేను మందాకి సత్తా. సీత అపూర్వ సౌందర్య రాశి, నీకన్నా చిలుకలు కోయిలలు అంద సందంగా ఉండరు. నేను ఇదే రావణ బ్రహ్మ వచ్చి ఉన్నాడను. ఈ యొక్క శివధనస్సును విరిసి ఈ సీతను పెళ్లి ఆడదను. ఒక పక్క వంగ కాళింగ కాంబోజ పాంచాల రాజులు, ఇంకో పక్క సీత వదనములు, మరో పక్క కాశీ విదర్భ లలాట మరాఠ రాజులు వచ్చి సోపములపై కూర్చుని ఉండిరే. దురాశ వేచకులారా, ఇందులో ఎవరైనా ఈ శివధనసుని ఎత్తగలరా? లేదు లేదే, నేనే ఇరుసువాడను. రంభా ఊరసి మేనకాంతుడు ఈ సభలో నాట్యము చేయగా ఈ యొక్క శివధనసును విరిసి ఈ సీతను వివాహం పడిపోయేదాను. ఎక్కుపెట్టి విషయము వాడిన వారికి ఇష్టతను గీతను పాకటంగా చిన్న పెద్ద వేదము లేదనకుండా. ఏ సభాసదులారా, ఎవరే కానీ ఈ శివధం చూపించిన వారికి నా పుత్రికనైన సీతాదేవి నుంచి వివాహము చేసేదను. ఈ యొక్క శివధనసును ఎత్తేవారు ఈ యొక్క రావణ బ్రహ్మ. ఈ సభలో ఎవరైనా ఉన్నారా? లేరు లేరే. నేను దక్షిణ దిక్మాలు ఉన్నాను. రావణ బ్రహ్మ తప్ప సభవాడిలో ఎవరు ఎత్తలేరు. నమ శివాయ ఓం నమ శివాయ, నమ శివాయ ఓం నమ శివాయ, నమ శివాయ ఓం నమ శివాయ. ఆహా శంకర పాప భయంకర, ఏమిటి నాకు శాపము? మళ్ళొక్కసారి ప్రయత్నం చూసేదా. నమ శివాయ ఓం నమ శివాయ, నమ శివాయ ఓం నమ శివాయ, నమ శివాయ ఓం నమ శివాయ. శంకర పాప శంకర,
సురా 30 కోట్ల దేవతలని చెరపట్టిన వాడను నాకు ఏమి శాపము మంత్రి వారా అయ్యా లేతలేదా మా రాజు లేతలేదా ప్రయత్నించదు కాక నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ అబ్బా నాకు తెలిసి కరెంట్ శంకర పాప భయంకర అయ్యా ఒక ఇంటి కొండనే కొనగోలు లేపిన వాడును నాకు ఏమి శాపము శంకర పాప భయంకర 30 కోట్ల దేవతలు చెరబట్టిన వాడను అయ్యా ఈ ధనసు అందదు నేనేమి చేతురా నా తరము కాదురా ఇంత దండి శాపము ఏడందు చూడరా భయంకరా ఏమిటి నాకు ఒక శాపం ఇది ఆహా మహారాజా ధనసు లేవగా అబ్బాయి ధనసు ఎంత వదను కల్లదిరా అబ్బాయి ధనసు ఎంత వదను కల్లదిరా ఎంత లేవనెత్తిన రవ్వంత కదలకున్నదిరా
మహాభయంకర నీ వచ్చిన ఫలితం వేస్ట్ అయిపోయారు కదా అయ్యా లేస్తలేదా అయ్యా మంత్రి వారా అయ్యో లంకా నగరం గేగదం నేను రానయ్యా బాధ్య మీతో నచ్చన ఇద్దరి మొత్తం పోతుంది నేను ఇద్దరికి తట్టుకోలేని 4 రోజులు ఈ గడ్డిగాని పల్లెల్లో పని చేస్తాపు ఈ పచ్చిరి గంట పొంట తుమ్మలలో తిరుగుకుంటుంటా నేను రాను నువ్వు నాకు అంత ఇజ్జత అనిపిస్తుంది మా రాష్ట్రం ఎత్తలేదు ధనస్సు ఇంతమంది రాజులు వచ్చి ఉన్నారు కానీ ఈ ధనుసును ఎవరు ఎత్తకున్నారు? నేను ఏం చేయదును. ఇందులో ఎవరైనా లేపగలరా లేదా? రండి ఓ రాజులారా